హే ఎవ్రీవన్, హలో హాయ్ అండ్ వెల్కమ్ టు చిలక పలికే పలుకులు. ఈ వ్లాగ్ వచ్చేసి నాకు ఒక చిన్న మొక్కుబడి ఉంది, అమ్మవారికి చీరలు పెట్టేది ఉందన్నమాట. అందుకని చెప్పేసి నేను ఒక 2 చీరలు అయితే తీసుకున్నాను అమ్మవారికి. పోచమ్మ తల్లి అనమాట, జూబ్లీహిల్స్లో ఉంటుంది కదా పోచమ్మ తల్లి టెంపుల్, అక్కడ ఉన్న అమ్మవారికి అనమాట. ఇది వచ్చేసి ఒకటి గ్రీన్ కలర్ అండ్ ఇంకొకటి పర్పుల్ కలర్. శారీస్ అయితే చాలా చాలా అందంగా ఉన్నాయి. లాస్ట్లో అమ్మవారికి కట్టిన ఫొటోస్ కూడా పెడతాను. వీటితో పాటు పసుపు కుంకం ఇవన్నీ చీరతో పెట్టాలి కాబట్టి అవన్నీ బిగ్ బాస్కెట్లో ఆర్డర్ అయితే పెట్టేశాను. ఇవి వచ్చేసి మోతీచూర్ లడ్డు స్వీట్స్, ఇంకా ధూప్ స్టిక్స్, అండ్ నెక్స్ట్ వచ్చేసి పూలు. ఇవన్నీ ఎందుకు ఆర్డర్ పెట్టానంటే నాకు మెయిన్గా టైం లేదనమాట. అవన్నీ దారిలో కొనుక్కోవాలంటే కుదరదు, 1 అవర్ జర్నీ ఉంది నేనుండే ప్లేస్ నుంచి జూబ్లీహిల్స్కి. సో టైం అంతా వేస్ట్ అయిపోయిద్ది అని చెప్పేసి ఆర్డర్ అయితే పెట్టేశాను. అవన్నీ వచ్చాయో లేదో చెక్ చేస్తున్న. కర్పూరం, నెక్స్ట్ ఆకులు, ఇంకా నాకు ఆకులతో పాటు వక్కలు కొబ్బరికాయలు దొరకలేదు, అవి మా హస్బెండ్ని తెమ్మన్నాను, తను తీసుకొస్తారు. ఇంకా పసుపు, అగరబత్తీలు అన్నీ ఒకసారి రీచెక్ చేసుకుంటే బెటర్ కదా, ఒక్కొక్కసారి మిస్ అవుతాయి. ఇంకా కుంకుము, నెక్స్ట్ ఇవి వచ్చేసి అరటి పండ్లు అనమాట. ఒక్కొక్కసారి అరటి పండ్లు అంత ఫ్రెష్గా రావు, మోస్ట్లీ అన్నీ ఫ్రెష్గానే వస్తాయి బిగ్ బాస్కెట్లో, ఒక్కొక్కసారి రావు. అందుకని చెప్పేసి అన్నీ రీచెక్ చేసుకుంటున్నా. అన్నీ అయితే వచ్చేసాయి. ఇంకొకటి ముందే కొనుక్కుంటే కూడా ఈ పూలు ఆకులు పండ్లు అన్నీ పాడవుతాయి అని చెప్పేసి అప్పటికప్పుడు కొన్నాను. ఇంక ఇవన్నీ 1 by 1 అన్నీ మళ్ళీ అదే బ్యాగ్లో పెట్టేశాను. అన్నీ అయితే వచ్చేసాయి. సో ఇవన్నీ తీసుకెళ్ళి ఒక సంచిలో పెట్టేశాను అనమాట. శారీస్, ఇంకా ఈ బిగ్ బాస్కెట్ నుంచి ఆర్డర్ పెట్టిన పసుపు కుంకం పూలు కాయలు అన్నీ పెట్టేశాను. ఇవి వచ్చేసి అమ్మవారికి గాజులు అనమాట. ఇందాక చెప్పాను కదా వక్కలు మిస్ అయ్యాయి కొబ్బరికాయ అని, అవి మా హస్బెండ్ని తెమ్మన్నాను, తీసుకొచ్చారు. ఇక టెంపుల్కి వచ్చేసాం. పంతులు గారు అవన్నీ అక్కడ పెట్టేయమన్నారు. పెట్టేసి పంతులు గారి ముందు అయితే పూజ చేస్తున్నారు అనమాట. అమ్మవారికి పూజ అయితే చేస్తున్నారు. ఈ పూజ అయిన తర్వాత మన చేతిలో ఏవైతే అమ్మవారికి మనం పెడుతున్నామో శారీ అవన్నీ మనతో పట్టుకోమని చెప్పేసి అదే అమ్మవారికి చెప్పి అవన్నీ అమ్మవారికి ఇచ్చేస్తారనమాట. ఈ అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్, పోచమ్మ తల్లి. జూబ్లీహిల్స్లో ఉన్న గాయత్రి హిల్స్లో ఉండే పోచమ్మ తల్లి టెంపుల్ అనమాట. సో ఇక్కడ పంతులు గారు అయితే ఇక్కడ అమ్మవారికి ఒకసారి పూజ చేసి మాతో ఇక్కడ ఒకసారి పట్టించేసి అవన్నీ మంత్రాలన్నీ చెప్పేసి తర్వాత అమ్మవారికి పెట్టేశారనమాట. నాకు ఏదైనా మొక్కులు ఫాస్ట్గా తీర్చుకోవాలి, లేకపోతే నిద్ర రాదు. ఇక్కడైతే మాతో చెప్పించేటప్పుడు వీడియో తీయడానికి ఎవరు లేరు కాబట్టి నేను వీడియో ఏం తీయలేదు. ఇంకా నెక్స్ట్ మా దగ్గర నుంచి తీసుకొని అమ్మవారికి అయితే పెట్టేశారు. చాలా సంతోషంగా అనిపించింది. ఇంకొకటి అమ్మవారి దగ్గరకు వెళ్తే చాలా మనశ్శాంతిగా అనిపిస్తుంది, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చాలా హాయిగా అనిపిస్తుంది. ఇక్కడైతే అమ్మవారికి శారీ పెట్టడం పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా పంతులు గారు మనకైతే ప్రసాదం తెచ్చిస్తున్నారనమాట. ఇంకొకటి ఈ టెంపుల్లో ఒక మంచి విషయం ఏంటంటే మనం పెట్టిన శారీని వాళ్ళు మళ్ళీ ఫోటో అయితే తీసి ఎప్పుడైతే కడతారో అప్పుడు మనకి పెడతారనమాట. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఒకటి ఏకాదశి రోజు కట్టారు అమ్మకి, చాలా కలగా ఉన్నారు. ఇంకొక శుక్రవారం కట్టినట్టున్నారు, చాలా కలగా చాలా అందంగా ఉన్నారు. మీరు కూడా అంతా మంచి జరగాలని అమ్మకి దండం పెట్టుకున్నంత ఈ వీడియో. బాయ్ బాయ్.